తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో అర్ధరాత్రి మంటలు వ్యాపించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే అయితే షాపులు గోవిందరాజ స్వామి ఆలయానికి ముందర ఈ యొక్క షాపులన్నీ కూడా వ్యాపార షాపులన్నీ కూడా లైన్గా ఉంటాయి. ఈ యొక్క తరుణంలోనే ఈ యొక్క షాపు వద్ద అర్ధరాత్రి టైంలో ఒకసారిగా ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా పెద్ద స్థాయిలో మంటలు వ్యాపించడంతో షాప్ అంతా కూడా బాగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మనం షాప్ ముందరున్నటువంటి యొక్క పందిరి ఏదైతే ఏర్పాటు చేశారో ఈ పందిరి అంతా కూడా పూర్తి స్థాయిలో అగ్గికి ఆహుతైనటువంటి పరిస్థితి. 3 ఫైర్ ఇంజిన్లు వచ్చి ఎంత మంటలన్నీ కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఇదైతే అర్ధరాత్రి యొక్క సంఘటన చోటు చేసుకోవడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క షాప్ మాత్రం పూర్తి స్థాయిలో మంటలకు ఆహుతైనటువంటి పరిస్థితి. అదే డే టైంలో అంటే మాత్రం నిత్యం కూడా వేలాది మంది భక్తులు గోవిందరాజ స్వామి ఆలయానికి వస్తూ ఉంటారు. ఒకసారి మనం చూడవచ్చు ఏదైతే గోవిందరాజ స్వామి ఆలయం ప్రధాన ఎంట్రన్స్ ఇది. ఈ యొక్క ఎంట్రన్స్ నుంచి గోవిందరాజ స్వామి ఆలయం వరకు కూడా పూర్తి స్థాయిలో అటు దారిలో ఇరుపక్కల కూడా ఈ యొక్క వ్యాపార షాపు దుకాణాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క చెరువు పందిరి ఏదైతే మనం ఒకసారి చూడొచ్చు, ఈ చెరువు పందిరి స్టార్టింగ్ నుంచి కూడా ఆలయం ముందు వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క చెరువు పందిరి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క రాత్రి మంటలు వ్యాపించినటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పందిరి మొత్తం కూడా అగ్గికి ఆగుతాయంటే మాత్రం పెను ప్రమాదమే చోటు చేసుకునేదని చెప్పాలి. అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో ఆ టైంలో భక్తులు ఎవరు కూడా లేరు, ఆలయం కూడా మూసేసినటువంటి పరిస్థితి కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేకుంటే పెద్ద స్థాయిలో ఈ యొక్క సంఘటన అనేది చోటు చేసుకునే ఉండేది. ఎందుకంటే నిత్యం కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఒకసారి మనం షాప్లో చూడొచ్చు ఏ మేరకు అగ్గికి ఆహుతైందో. ఒకసారి చూసినట్లయితే పెద్ద స్థాయిలో మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. పూర్తిగా షాపులో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఇత్తడికి సంబంధించి కావచ్చు, అదే రకంగా స్వామివారి ఫోటోలు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ఇతర దేవతామూర్తుల ఫోటోలన్నీ కూడా ఈ యొక్క షాపులో వ్యాపారస్తులు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క షాపు దగ్నమైనటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఈ యొక్క అగ్గికి ఆహుతైందో ఒకసారి మనం చూస్తేనే అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఈ యొక్క అగ్గి అయితే రాజుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఆ యొక్క ఇత్తడికి సంబంధించినటువంటి స్వామివారి విగ్రహాలు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, పూజా సామాగ్రికి ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా ఈ షాప్లో వీళ్ళు విక్రయిస్తూ ఉంటారు. అదే రకంగా స్వామివారి చిత్రపటాలు కూడా ఈ షాపులో విక్రయిస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో మనం ఏదైతే చూస్తున్నాం ఈ షాపు పక్కనే మరొక షాపు కూడా ఇదే తరహా ఒక పెద్ద ఫోటో షాప్ ఉండేది. అక్కడ కూడా సేమ్ ఇదే రకమైనటువంటి అగ్గి ప్రమాదం చోటు చేసుకుని బిల్డింగ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అగ్గికి ఆగుతాయి, పూర్తిగా దగ్నమైనటువంటి పరిస్థితి గతంలో కూడా ఇదే ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి జరిగింది కాబట్టి పెను ప్రమాదం తప్పిందని భావించాలి. అయితే రాత్రి జరిగినటువంటి సంఘటనలో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు అసలు 3 ఫైర్ ఇంజిన్లు వచ్చి అదుపు చేస్తే కానీ అదుపు కాలేనంత అగ్గి అయితే ఇక్కడ రాజుకుందని చెప్పాలి. అయితే పెను ప్రమాదం ఏదైతే మనం చూడొచ్చు ఈ పందిరి అంతా కూడా పూర్తిగా స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి స్వామివారి ఆలయం వరకు కూడా ఇదే తరహా ఏదైతే పందిరి ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పందిరి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపుల వారంతా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మాత్రం అర్ధరాత్రి కావడంతో ఆలయం క్లోజ్ చేసినటువంటి సందర్భంగా కాబట్టి ఎవరూ లేకపోవడంతో ఇక పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పాలి. ఈ మంటలు కూడా పక్క షాపు కూడా కొంతవరకు వ్యాపించినటువంటి పరిస్థితి. అయితే పక్క షాపులో కానీ ఎక్కడ అగ్గికి మాత్రం ఏ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అప్పటికే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని పూర్తి స్థాయిలో అదుపు చేయడంతో ఈ యొక్క షాపు వరకే ఈ యొక్క ఆహుతి అన్నది పరిమితం అయిందని చెప్పాలి. లేకుంటే పెను ప్రమాదం చోటు చేసుకునేది పూర్తిగా ఆలయం వరకు కూడా ఈ యొక్క చెరువు పందిరి అనేది కంటిన్యూగా ఆలయం ముందు వరకు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించుంటే మాత్రం పెను ప్రమాదమే చోటు చేసుకోండి. అయితే వెంటనే ఆ అధికారులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు రావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. పూర్తిగా ఈ యొక్క షాప్ మాత్రం అగ్గికి ఆహుతైంది. ఈ యొక్క యజమాని బయట ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నిత్యం ఎవరైతే పనిచేసేటువంటి వారు మాత్రం వచ్చి షాప్ తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా కూడా తాజా సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.